ప్రభుత్వ పెద్దలు చెప్తే అనుమతులు వద్దా? మరి ఏంటి అంటే మేడిపల్లి నుంచి వెళ్ళి అక్కడ ఏది మనం చెంగిచెర్ల వెళ్ళే దారిలో మీకు చూపిస్తాను ఒకసారి. ఇగో చిన్నది రైట్. ఇగో ఇది హైదరాబాదు వరంగల్ రోడ్. ఇది ఇది వరంగల్, ఇది హైదరాబాద్ ఉప్పల్ పోయేది. ఇక్కడ మేడిపల్లి దగ్గర నుంచి వెళ్ళి చెంగిచెర్ల పోయే చౌరస్తా ఉంటుంది. ఇక్కడ ఇగో ఇక్కడ ఒక హోటల్, ఇది హోటల్. చెంగిచెర్ల క్రాస్ రోడ్ దాటంగానే ఇది హోటల్. ఏం హోటల్ మరి? అది ఒక పెద్ద హోటల్, తులిప్స్. దాని పేరు తులిప్స్. ఇది అక్రమంగా నిర్మాణం చేసిర్రు, దీన్ని కూల్చివేయాలి. మేడిపల్లి హోటల్లో అక్రమ నిర్మాణం చేసినప్పుడు దాని మీద చర్యలు ఏం తీసుకుంటున్నారు? హైడ్రా వచ్చేసి సామాన్య పేద ప్రజలందరి ఇళ్ళందరినీ కూలగొట్టింది కదా, మరి తులిప్స్ ఎందుకు కూలగొడతలేదు అనేటువంటిది ప్రశ్న. తులిప్స్ హోటల్ అనేటువంటివి హైదరాబాద్లో చాలా అక్కడక్కడ చాలా ఉన్నాయి. మరి నిబంధనలకు విరుద్ధంగా ఈ ఎక్కడైతే చెంగిచెర్ల పోయే రూట్లో ఉందో తులిప్స్ హోటలు, అది అక్రమంగా కట్టిర్రు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త నవతెలంగాణ రాసింది. ప్రభుత్వ పెద్దలు చెబితే అనుమతులు వద్దా? పేదోడికి ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? నోటీసులు ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. మేడిపల్లి హోటల్ అక్రమ నిర్మాణంపై చర్యలేవి? రంగనాథు, హైడ్రా కమిషనర్ రంగనాథు అనే పేదోళ్లకు వితౌట్ నోటీసు ఇవ్వకుండానే వితౌట్గా పోయి కూలగొట్టి వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టిర్రు. మరి ఈ తులిప్స్ హోటల్కు కేవలం నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకురు, ఏం చేస్తలేరు, కూలగొడతలేరు. మరి పేదోడి పట్ల ఒక న్యాయం, ఈ తులిప్స్ యాజమాన్యం పట్ల ఒక న్యాయం ఎట్లా ఉంటుంది అనేటువంటిది నవతెలంగాణ రాసింది. చూద్దాం. ఇక్కడ హోటల్ తులిప్స్పై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఫిర్యాదుగూడ కార్పొరేషన్ నగర ప్రణాళిక అధికారులు నోటీసులు జారీ చేసి వదిలేసారట. సామాన్య ప్రజలు ఎవరైనా అనుమతులు లేకుండా చేపట్టిన చిన్న చిన్న నిర్మాణాలపై వెంటనే స్పందించే మున్సిపల్ అధికారులు ఈ తులిప్స్ విషయంలో ఇట్లా ఎందుకు నాన్చుతున్నారు అనేటువంటిది ప్రశ్న. నోటీసులే కాదు, నిర్మాణాన్ని కూడా తొలగించాలి, అక్రమంగా కట్టినటువంటి తులిప్స్ను కూలగొట్టాలి అనేటువంటిది అక్కడ ప్రజల అభిమతం. మేడిపల్లి నుంచి చెంగిచెర్ల వెళ్లే దారిలో మొదట హెచ్ఎండిఏ అనుమతులతో బహుళ అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. హెచ్ఎండిఏ తోటి ఒక బిల్డింగ్ అయితే కట్టారట. ఆ నిర్మాణం పూర్తి కాగానే పై అంతస్తులో సుమారు 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారట. దీనిపై తాజా మాజీ ప్రజాప్రతినిధి ఒకరు మేడ్చల్ జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే కొందరు ఈ నిర్మాణం విషయంలో ఫిర్యాదుగూడ కమిషనర్కు ఫిర్యాదు చేయడంలో స్పందించిన అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు వస్తున్నాయి. చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం సదరు బిల్డర్ ఒక ప్రభుత్వ పెద్దకు సంబంధించి బంధువుల మద్దతు ఉండడమనే ఆరోపణలు వస్తున్నాయట. ఈ మరి ఎవరంటూ ఫిర్యాదుగూడ కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ సంబంధించి టీపీఎస్ ఏమంటుందంటే, ఫిర్యాదుగూడ కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లలో అనుమతులు లేని నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినాం. హోటల్ తులిప్స్ కూడా 2 సార్లు నోటీసులు జారీ చేసినాం. త్వరలోనే సదరు నిర్మాణంపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. మరి ఏం చర్యలు తీసుకుంటారు? ఇక్కడ సిపిఎం నుంచి వెళ్ళి ఇక్కడ మండల కార్యదర్శి, మేడిపల్లి మండల కార్యదర్శి ఏం చెప్తుంది? ఫిర్యాదుగూడ కార్పొరేషన్లో అనేక చోట్ల అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయి. దీంతో కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతుంది. ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభావం చూపుతుంది. ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యల విషయంలో అందరూ చట్టానికి లోబడి ఉండేలా చూడాలి. ముఖ్యమంత్రి బంధువులకు ఒక తీరు, మరొకరికి మరో తీరు ఉండకూడదు. అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సన్నిహితునికి ఈ హోటల్ బిల్డర్ కట్టిన ఆయన దగ్గరట. ఈ తులిప్స్ హోటల్ కట్టినటువంటి బిల్డరు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి బంధువులకు దగ్గరట. కాబట్టి నోటీస్ ఇస్తుర్రు, దులుపుకుంటారు. ఒకసారి ఇచ్చిర్రు, 2 సార్లు ఇచ్చిర్రు. మరి 3వసారి నోటీస్ ఇచ్చి దులుపుకుంటారా, లేకపోతే దీన్ని మొత్తం డిస్మెంటల్ చేస్తారా? డిస్మెంటల్ చేయకపోతే హైడ్రా ఎట్లయితే పేదలను ఇబ్బంది పెట్టిందో మరి దీని మీద ఏంది అనేటువంటిది ప్రతిపక్షాలు స్పందిస్తాయి. కాబట్టి కూలగొడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం వస్తుంది. పేదోడికైనా గదే న్యాయం,
డబ్బున్నోడు కానీ గదే న్యాయం, రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుండు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంచి నిర్ణయం తీసుకుండు అనేటువంటిది జనాలకు వస్తుంది. ఇక నువ్వు పేదలకి కూలగొట్టకుండా, పేదలది కూలగొట్టి డబ్బున్న కూలగొట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.